మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో కూడా ఎంతో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబరచడంతో కాంగ్రెస్ గాంధీ భవన్లో మనం చూసుకున్నట్లయితే ఒక సంబరాలు చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ నేతలు అయితే ప్రస్తుతం మన ఒక కర్ణాటక ఎన్నికల ఫలితాలు దానిపై కాంగ్రెస్ ఆధిక్యంలో కనబరిచిన ఒక నేపథ్యం మనం చూస్తున్నట్లయితే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వర్ ఉన్నారు. అట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ముగిసిన మొదటి రౌండ్లోనే కాంగ్రెస్ ఆధిక్యం ఒక మ్యాజిక్ ఫిగర్ 113 దాటేసింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరుస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్పండి. ఇది సుస్పష్టంగా తెలిసిపోయింది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇవ్వబోతున్నారు. మెజారిటీ స్థానాలు గెలుస్తామని చెప్పి మేము మొదటి నుండి చెప్తున్నాము. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుంది కాబట్టి కర్ణాటక ప్రజలకు నేను తెలంగాణ ప్రజల నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశంలో ఎప్పుడెప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందో కర్ణాటక ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు దేశంలో కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని చెప్పి ఇలా కర్ణాటక ప్రజలు రిలీజ్ ఇచ్చినారు. ఇలా జ్యుడిషియరీ కానివ్వండి, లెజిస్లేషన్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, అన్నింటినీ కూడా వాళ్ళ గుప్తాధిపత్యంలో పెట్టుకొని ఈ రోజు ఎలక్షన్లో పోయి మేము కుటిలత్వంతో ఎలక్షన్ గెలవాలని చూసిర్రు. కానీ కర్ణాటక ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళన్నీ కూడా గమనించి కాంగ్రెస్కి పట్టం కడితేనే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్న మహిళలు, యువత, కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వల్లనే కర్ణాటక డెవలప్ అయింది, కాంగ్రెస్ వల్లనే దేశం డెవలప్ అవుతుందని చెప్పి ఒక సింగిల్ ఎజెండాతోని డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ని గెలవాలని చెప్పి కాంగ్రెస్కి పట్టం కట్టబోతున్నారు. ఇక్కడ కర్ణాటకలో మోడీ గారు ఒక దిక్కు, అమిత్ షా ఒక దిక్కు కాలు బల్పం కట్టుకొని ప్రతి గల్లీ తిరుగుతూ వాళ్ళు ఎన్నో మీటింగ్లు, పాదయాత్రలు చేసి వాళ్ళు ఎంతసేపు ఏం చెప్పారు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పలేదు, ఏం చేయబోతున్నామో చెప్తలేరు. కేవలం వాళ్ళు చెప్పింది ఏంది, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాము, లేకపోతే అజాన్ అని చెప్పి, లేకపోతే హజాబ్ అని చెప్పి, లేకపోతే ఈ విధంగా ముస్లింలను రెచ్చగొడుతూ టిప్పు సుల్తాన్ ఇష్యూ తీసుకొని వచ్చి కేవలం మతాల మీద రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు రియలైజ్ అయినారు, వీళ్ళు కేవలం మతంతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండాలి. దీంట్లో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు గుర్తించారు. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నారు. ఇదే ట్రెండు మనకు తెలంగాణలో కూడా జరగబోతుంది. కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అసదున్ ఓవైసీ గారు, అక్కడ ఉన్నటువంటి దేవేగౌడ గారు, వీళ్ళు కుమారస్వామి, వీళ్ళు ముగ్గురు ఒక్కటయ్యి కాంగ్రెస్ని ఏ విధంగా ఓడగొట్టాలా, బీజేపీని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ముస్లిమ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉండరో అక్కడ ఎంఐఎంని నిలబెట్టడము, లేకపోతే మేము నిలబెట్టిన దగ్గర కుమారస్వామి క్యాండిడేట్లను నిలబెట్టి వాళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేసిండు కేసీఆర్ గారు. వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీని గెలిపించలేకపోయారు. ప్రజలు దీన్ని విశ్వసించారు. ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టాలన్నారు కాబట్టి కాంగ్రెస్కి పట్టం కట్టారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అగ్రనేతలు చాలాసార్లు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. ఆఖరికి మోడీ గారు కూడా చాలాసార్లు పర్యటన చేసిన నేపథ్యంలో జై బజరంగ బలి, జై శ్రీరామ్ అనే నేపథ్యంలో కూడా మరి అలాంటి వ్యూహాలు కూడా మరి ఫలించలేదనుకోవచ్చు. మరి కర్ణాటక ప్రజలు ఎటువైపు చూస్తున్నారు? మరి క్లియర్గా అర్థమైపోయింది కదా. మోడీ గారు వచ్చి జై బజరంగ్ బలి అనుకుంటా ఓటు వేయమన్నాడు. మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు మా మీద నోటీసులు ఇస్తారు కానీ మోడీ మీద ఇవ్వట్లేదు. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఎలక్షన్ అయినప్పటి నుండి. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా ఎప్పుడు కూడా మతాన్ని కానీ, మతం సంబంధించిన సింబల్స్ కానీ, కులాన్ని కానీ దేని కూడా వాడుకోవద్దు. అట్లా దేశ ప్రధానమంత్రి జై బజరంగ్ బలి అని చెప్పి ఓటు వేయమని చెప్పి అడిగినాడు. కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకోరు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బీజేపీ కంట్రోల్ ఉన్నాయి, మోడీ కంట్రోల్ ఉన్నాయి. ప్రజలు దీన్ని గుర్తించినారు. జై బజరంగ్ దళి అంటే అన్యాయం మీద పోరాటం చేసిండు. ఆ రోజు రావణాసుడు ఏదైతే ధనకాండ చేసిండో, ఆ రావణాసుడు ఏదైతే దుర్మార్గం అన్యాయం చేసిండో, ఆ అన్యాయం దుర్మార్గం ఇవాళ రావణాసుడిలాగా బీజేపీ ప్రభుత్వం మోడీ చేస్తున్నారని చెప్పి హనుమంతుడు ఎప్పుడు కూడా ధర్మం పక్షాన్ని ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డాడు. అందుకే ప్రజలు కూడా హనుమంతుని పేరు చెప్పినా, ఎవరి పేరు చెప్పినా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ మతం మీద ఏదైతే రాజకీయం చేయాలనుకున్నారో దాన్ని వాళ్ళు మాత్రము మొత్తం భూస్థాపితం
చేసిరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సార్, ఈ యొక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ సంఘటితం అయ్యే విధంగా అగ్రనేతుల యొక్క పిలుపు. సో ఎందుకంటే నెక్స్ట్ యొక్క గెలిచిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బీజేపీకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అన్న నేపథ్యంలో రాజకీయాల నుండి విశ్లేషణ మాటలు. రెండో వైపు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఒకవైపు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఏ విధంగా చూడొచ్చు ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు కర్ణాటక ఇంపాక్ట్గా ఉండదు, తెలంగాణలో మీద పడే అవకాశం ఉంది. సార్, ఏ విధంగా చూడొచ్చు? కర్ణాటకలో గతంలో కర్ణాటక ప్రజలు గమనించినారు. ఏమనంటే అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ జేడీయూ ప్రభుత్వం ఉంది, కానీ బీజేపీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీలను వీళ్ళందరినీ ప్రేరేపించి ఎమ్మెల్యేలను భయపెట్టించి ప్రభుత్వాన్ని చీల్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఈ రోజు కూడా అదే చేయాలనుకుంటున్నారు, కానీ ప్రజలు అక్కడ గుర్తుపట్టినారు ఏ ప్రభుత్వానికి అయితే మెజార్టీ ఇస్తేనే ఉంటుందని చెప్పి వాళ్ళు గమనించే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెజార్టీ ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్లోకి అక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళు చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ బీజేపీకి ఏదైతే మోడీ మీద ఉన్న అభిమానము, వాళ్ళు చేసే అబద్ధాల ప్రచారము ప్రజలందరూ గుర్తించినారు. ఇలా మోడీ చేసే అబద్ధాల ప్రచారం, దీనివల్ల దేశం ఏం బాగుపడతలేదు, దేశానికి నష్టమే జరుగుతుంది. అంతే తప్ప ఏదో అదానీ అంబానీలకు ఈయన ఫేవర్ చేస్తూ పేదరి ప్రజలను అందరినీ కూడా నడ్డి వీరుస్తున్నారని చెప్పి గుర్తించారు. కాబట్టి అక్కడ మెజార్టీ మాకు వచ్చింది. మిగతా పార్టీ వాళ్ళు కూడా మా దిక్కు వైపు చూస్తున్నారు. ఇదే ప్రభావము ఇక్కడ తెలంగాణలో పడబోతుంది. సార్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కర్ణాటక ఎన్నిక ఫలితాలు అనేవి దేశవ్యాప్తంగా ఎంతవరకు పడే అవకాశం ఉంది? కాంగ్రెస్ పునర్వైపు వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఎప్పుడెప్పుడైతే ఒక జనరేషన్ మారినప్పుడు కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి వస్తా పోయింది, కానీ మళ్ళీ పునరుద్ధరణతో మొత్తం దేశం కాపాడడానికి కాంగ్రెసే ఉందని చెప్పి ప్రజలు తీర్పిచ్చినారు. రేపు తెలంగాణలో కూడా ఇక్కడ కవిత గారి లిక్కర్ స్కామ్ కానివ్వండి, కుటుంబ పరిపాలన కానివ్వండి, కుటుంబాల అవినీతి కానివ్వండి, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేసే విధంగా ఏదైతే చేసిరో వీళ్ళ ప్రజలు కేసీఆర్ పాలన గుర్తించినారు. దాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ఇక్కడ రూల్ తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ రాబోతుంది. 2024లో సేమ్ ఇదే విధంగా పునరుద్ధరణమయ్యి కాంగ్రెస్ సెంట్రల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడే మనం చూసాం జగదీష్ గారు మాటలు, టీపీసీ జనరల్ సెక్రటరీ జగదీష్ గారి మాటల్లో చూసాం. సో ఏదైతే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఉన్నాయో దాని ఆధారంగా మనం చూసుకున్నట్టు తెలంగాణలో కూడా 80% మేము అధికారం వస్తాం, అలాగే దేశవ్యాప్తంగా కూడా చక్రం తిప్పుతాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.